ఎదవల వాటిలో ఏం చేసుకోకరు మందు కానీ నాకు లేదు కదా తాత. లేదంటే జట్లు వాళ్ళు ఉంటారు కదరా పర్లేదని జాయిగా మొగ్గుతారు. ఇవాళ బాగానే ఉందంటారు, రేపు మొగ్గుతారు, ఎల్లుండి అలా ఉంటుంది, అలాగా దింపుతారు. అలాంటి అలవాట్లు మానేసారు. ఇంకో మాట అవి ఏమంటారు చూడు, నాకు తెలదు కానీ ఇలా దింపేసి ఇలా ఇలా దులిపేసి పోసేసుకుంటారు. ఒరే అది అది ఉన్నవాడు ఎందుకు పని చేయడు రా. చూడ టీవీలో టీవీ వచ్చి ముందు ఏం చేస్తాడంటే, నాకు ఇద్దరు బిడ్డలో ముచ్చెళ్ళటోడు ఈ మొత్తం నాకు ఈ పొగ గుట్టకాకి ఇలా తయారైపోయి యాడ్ ఇలా పోయింది నా బతుకు. అదంత అవసరమా మనకి? అదే అదే శుభ్రంగా ఉండు. నువ్వు అని అనుకో. నేను చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా రోయ్. నేను చెప్తున్నా. నేను ఇంకో మాట, అంత దూరం వెళ్తున్నావా? ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు ఇంట్లో, మన చెల్లిని అమ్మని మన అక్కని ఎలాగైతే మనం గౌరవించినామో, మన భారతదేశం మనకి ఇచ్చింది అందరిని కూడా ఒక అక్క చెల్లిని మంచి అభిప్రాయతగా ప్రేమించడం అంటే ఇది సానుభూతిగా చూడడం. ఇది ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఉంటాడు అబ్బాయి. అదే అదే అంతేగాని ఊరు మంచి అయితే ఊరు మంచి. గొడవ తెచ్చుకోవాలంటే ఎంతోసేపు ఉండదు, మంచి తెచ్చుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. అదొకటి త్యాగ నువ్వు గుర్తించుకోయా. మా రోజుల్లో చావంటేనే భయపడేవాళ్ళం, ఇప్పుడు పెళ్ళంటే భయపడుతున్నారు.